డీలిమిటేషన్పై తెలంగాణలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. 50% పార్లమెంటు స్థానాలు పెంచబోతున్నామంటూ కేంద్రం ప్రకటించిన వేళ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుందన్నారు. 50% సీట్ల పెంపు వల్ల కేంద్రం ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం తగ్గిపోతుందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండానే కేంద్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు రేవంత్ రెడ్డి. అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపుపై ముందుకెళ్లాలని కేంద్రానికి సూచించారు. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, అయితే నిన్నటి కూడా డీలిమిటేషన్ పైన కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంట్ సీట్లు కూడా దక్షిణాదితో పాటు ఉత్తరాదిని కూడా భారీ స్థాయిలో కూడా పెరుగుతాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారనే వార్తలు వస్తున్న పరిస్థితుల్లో దీనిపైన సౌత్ ఇండియా నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పెదవి విప్పారు. ఎందుకంటే డీలిమిటేషన్ పైన ఆయన గట్టిగానే సమాధానం చెప్పారు. ఎందుకంటే సీట్లు పెంపడం అనేది మంచిదే పద్ధతి అయినా కూడా, కానీ ఉత్తరాదిని తగ్గిస్తూ దక్షిణాదిని తగ్గిస్తూ ఉత్తరాదిలో సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతుందనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దానితో పాటు ఇప్పటి వరకు ఎవరు కూడా దీనిపైన మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో 42 సీట్ల దాకా కూడా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు కేవలం 16 ఉన్నాయి. అవి ఇంకా మరింత పెరిగే అవకాశం కూడా కనపడుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం అక్కడ దాదాపు 42 సీట్ల దాకా ఉన్నాయి. ఆ 42 కాస్త 160 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇట్లా వాళ్ళకి నచ్చినటువంటి రీతిలో కూడా జనాభా లెక్కల తమాషా ప్రకారం తీసుకోకుండా సీట్ల పెంపు కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ దక్షిణానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి కానీ ఇవన్నీ కూడా తమ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నుంచి కూడా ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి సీట్ల పైన అటు ఉత్తరాది వారు ఎక్కువగా ఆధారపడేటోళ్ళు. ఎందుకంటే పిఎం కావాలన్నా ఎవరన్నా కావాలన్నా ఈ సీట్లు అనేది చాలా కీలకంగా ఉండేది. కేంద్రంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో అలా కాకుండా ఉత్తరాదిన సీట్లు పెంచుకుని ఇట్లా దక్షిణాది ప్రభావం తగ్గించాలనే ఉద్దేశంలో ఉన్నారనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నిన్న మాటల్లో చెప్పారు. ఎందుకంటే మేము పూర్తి స్థాయిలో కృత నిశ్చయంతో ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా ఆల్ పార్టీ మీటింగ్ అనేది మీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎవరిని సంప్రదించకుండా అయితే మీరు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దామాష ప్రకారం ఆల్రెడీ కేంద్రం చెప్పినటువంటి సెన్సస్ ప్రకారం కూడా మేము ఇక్కడ జనగణన చేసేసాము. చేసిన తర్వాత కూడా రిజర్వేషన్ కూడా మేము ఇక్కడ చెప్పాము. సో దానితో పాటు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని దక్షిణాదిని ఏ విధంగా అయితే ఇప్పుడున్నటువంటి రేషియో ప్రకారమే సీట్లు పెంచి అక్కడ కూడా ఆ రేషియో ప్రకారమే సీట్లు పెంచండి. కానీ అక్కడ ఎక్కువ పెంచి ఇక్కడ తక్కువగా పెంచడం వల్ల ఆ గ్యాప్ అనేది ఉండబోతుంది. సో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేది ఎప్పటికీ కూడా పొరపచ్చాలు లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా వారు చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న చాలా గట్టిగానే ఒక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తన భావాల్ని చెప్పుకున్నారు. కావాలంటే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి అన్ని పార్టీలకు సంబంధించిన వారంతా కూడా దీనిపైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దీనిని గట్టిగా మనం నిలదీసాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా ఘాటు వ్యాఖ్యలు, చాలా కీలకమైన వ్యాఖ్యలే నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.